వరంగల్ ఈ ప్రాంతం అంతా కూడా కాకతీయుల కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ పంటలు పండించేటటువంటి విధానం, ఇక్కడి గొలుసుకట్టు చెరువుల విధానం, ఇక్కడ కాకతీయులు తవ్వించినటువంటి ఆనాటి చెరువులు వాళ్ళ పేర్లు కూడా సముద్రాలను పెట్టినంత అద్భుతంగా ఉన్నటువంటి ఒక జల విధానం, రైతులకు అనుగుణంగా పరిపాలించే విధానం ఇక్కడ నుండి తీసుకొని కేసీఆర్ గారు కూడా మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునేటటువంటి కార్యక్రమానికి పెట్టుకోవడం అంటే మన తెలంగాణ యావత్తు కూడా వరంగల్ నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను నేర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరం నమ్మం కాబట్టి, ఇక్కడ నాయకులకు ఎవరికి పట్టారే లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు డిక్లరేషన్ చేయగానే వరంగల్ రైతన్నలంతా కూడా ఆల్మోస్ట్ 1982 నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రానని సీట్లు ఈసారి గెలిపించింది. 12 సీట్లు ఉంటే 10 సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపించి వరంగల్ రైతన్నలంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కారు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్. ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఈ రైతు డిక్లరేషన్ దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే మేము రాగానే ఇగో డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము వస్తాం, రాగానే 9వ తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం, మీకు ఇంక కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ తీసుకోండి రుణం అంటే పాపం చాలా మంది రైతులు, గిరిజన రైతులు, ఎస్సీ రైతులు, దళిత రైతులు అందరూ కూడా పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరు కాదు 2, 3, 2, 3 పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి. తీరా చూస్తే మొన్నటిదాకా సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో నష్టం ఎవరు జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద 2 లక్షల రూపాయలు రుణం ఉండేది. కానీ వాళ్ళు ఏమన్నారు? 9వ తారీఖు రాగానే ఉన్న మాఫీ అంతా చేస్తాం, రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామంటే ఇంట్లో ఉన్న 3 ఉంటే వాళ్ళ 3 పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబానికి 6-7 లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మహబాద్లో చాలా మంది వచ్చి బోర్డు వెళ్ళబోస్తుంది. వాళ్ళని నమ్మినాం, ఇంట్లో వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం, ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ పక్కన పెట్టిన వాళ్ళని ఎవరిని మాట్లాడతలేరు. చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది. ఇక రెండవది ఇందిరమ్మ రైతు భరోసా. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇవాళ 2 ఏళ్ళు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరెత్తితే ఒట్టు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే, ఏ మీటింగ్ పెట్టినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి? 2 సంవత్సరాలు దాటిపోయి నమ్మించారు, వాళ్ళ నోట్లు ఎక్కించుకున్నారు, వాళ్ళతో ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులను అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్లో ఇచ్చినాం. ఇలా ఏం చేసిండ్రు? ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి 4 సీజన్లు అయింది. మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే పెట్టిందో ఆ డబ్బులు న్యాస్టీజ్గా ఇచ్చారు. అలా ఆయన గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు. ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్గా ఎగబెట్టారు రైతులకు. ఆ తర్వాత 3వ సీజన్ ఏం చేసిండ్రు? సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసిండ్రు. ఇక మొన్నటిసారి ఏం చేసిండ్రు? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను మభ్యపెట్టాలి, రైతులను మభ్యపెట్టాలి, స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పినంత ఇస్తలేరు, తక్కువ ఇస్తున్నారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండు. ఏమేమి పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు? వరి ధాన్యానికి ఇప్పుడు 2,183 రూపాయలు ఉన్నది, 500 పెంచి దాన్ని 2,683 చేస్తామని చెప్పింది.
మొక్కజొన్నకు 2200 చేస్తామని చెప్పింది, కందులకు 6700 చేస్తామని చెప్పింది, సోయాబీన్కు 4400 చేస్తామని చెప్పింది, పత్తి 6500 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పింది, మిర్చికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పింది, పసుపుకు 12000 మద్దతు ధర ఇస్తామన్నారు, ఎర్రజొన్నకు 3500, చెరుకుకు 4000, జొన్నలకు 3050 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒక్క మాట కానీ, ఒక కమిషన్ కానీ, ఒక కమిటీ కానీ, ఒక అధ్యయన వేదిక కానీ ఏది లేదు. మద్దతు ధర ముచ్చట కంప్లీట్ గా మర్చిపోయాను. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాం, ఓర్గల్ గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. 12 సీట్లలో 10 సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయిండ్రు? మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ వేస్తున్నారు, ఆ రైతు కమిషన్ చేస్తారా, ఇంకో దాన్ని చేస్తారా, అర్జెంటుగా కమిటీ వేయండి. మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏడుమంగళ మార్కెట్కి వచ్చిపోయినా, అక్కడ నిలబడి మిర్చి కంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం. దారుణంగా దెబ్బతిన్న మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది, మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి, తన్లాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయిండు. కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా 12000 మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మద్దతు ధర పక్కన అట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు. ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు, ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు. హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోవటి, 50 సార్లకు ఎక్కువైంది. ఈ 50 సార్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. మరి ఎందుకోసం ఇవ్వలేదు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాంతో పాటు రైతు కూలీల సంగతి మీకు తెలుసు, రైతు కూలీలకు సంవత్సరానికి 12000 ఇస్తామని చెప్పి మొత్తం ఎన్ఆర్ఈజిఎస్ లో ఉన్న జాబ్ కార్డ్స్ మన తెలంగాణలో 1 కోటి మందికి పైగా ఉంటే వాటిని కుదించి 20 లక్షలకు పట్టుకొచ్చింది. ఆ 20 లక్షల మందికి ఇస్తామని చెప్పి డామినాలు చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓపెనింగ్ చేసేది తప్పితే, ప్రచారం చేసేది తప్పితే ఏ ఒక్క రైతు కూలీ బిడ్డకు కూడా 1000 రూపాయలు ఇచ్చినటువంటి పాపాను పోలేదు. మరి ఆ విషయాన్ని ఇవాళ ఎంఎన్ఆర్ఈజిఎస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తే అక్కడ ప్రశ్నించమని నేను కోరుతున్నా. ఊర్లలోకి పోతారు కదా, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయంటున్నారు, ఎంపీటీలు వస్తున్నాయంటున్నారు. ఊర్లలో జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళని నిలదీయండి. ఓట్లప్పుడు మంచి మాటలు చెప్తారు, మళ్ళీ మమ్మల్ని ఎట్లా మర్చిపోతారని చెప్పి వాళ్ళని నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నా.